హోంమంత్రి వంగలపూడి అనిత వద్ద ప్రైవేటు పిఏగా పనిచేస్తున్న సంధు జగదీష్ పై వేటు పడింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయనను ఆ పోస్టు నుంచి తొలగించారు. బదిలీలు, పోస్టింగ్లు, సిఫార్సుల కోసం అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, సెటిల్మెంట్లు చేస్తున్నారని జగదీష్ పై తొలి నుంచి ఆరోపణలున్నాయి. ఆయన వ్యవహార శైలి, ప్రవర్తన దురుసుగా ఉందంటూ టీడీపీ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నారు. జగదీష్ గత 10 ఏళ్లుగా అనిత వద్ద ప్రైవేటు పిఏగా పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఆమె హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జగదీష్ ఎంత పెద్ద నాయకునైనా ఖాతరు చేసేవారు కాదని ఆరోపణలున్నాయి. మంత్రి తర్వాత తానే అన్నట్లు వ్యవహరించేవారు. ఎన్ని విమర్శలొచ్చినా అనిత ఆయన్ను పిఏగా తొలగించలేదు. దీంతో ఆమె అండదండలతోనే ఆయన ఈ అరాచకాలు, అక్రమ వసూలు కొనసాగిస్తున్నారని విస్తృత ప్రచారం సాగింది. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా అందాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు అనిత జగదీష్ ను పిఏగా తొలగించారు. ఈ విషయాన్ని ఇటీవల పాయకరావుపేట నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆమె బహిరంగంగానే వెల్లడించారు. దీంతో నియోజకవర్గంలోని క్యాడర్, జగదీష్ బాధితులు సంబరాలు చేసుకున్నారు. జగదీష్ లెక్కలేని తనం, అరాచకాలన్నీ సహించలేకపోయినా ఎస్ రాయవరం మండలానికి చెందిన టీడీపీ నాయకులు కొందరు జగదీష్ అక్రమాలపై అంతర్గతంగా ఓ సమావేశం పెట్టుకున్నారు. ఆయన తీరును హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలనుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న జగదీష్ ఆ సమావేశంలో పాల్గొన్న నాయకులకు ఫోన్ చేసి ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో హోంమంత్రికి భయపడి వారెవరూ అప్పట్లో నోరు విప్పలేకపోయారు. ఎస్ రాయవరం మండలంలోని 2 చోట్ల దాదాపు నెల రోజుల పాటు, పాయకరావుపేట మండలంలో పాల్విన్పేటలో కొన్ని రోజుల పాటు పేకాట శిబిరాలు నడిచాయి. జగదీష్ మద్దతుతోనే వీటిని నడిపించారనే ఆరోపణలున్నాయి. అప్పట్లో మీడియాలో కథనాలు రావడంతో ఈ పేకాట శిబిరాల్ని తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే మద్యం దుకాణాల్లో వాటాల కోసం ఎక్సైజ్ అధికారుల ద్వారా లైసెన్స్ దారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని జగదీష్ పై ఆరోపణలున్నాయి. హోంమంత్రికి సంబంధించిన తిరుమల దర్శనం సిఫార్సు లేఖలను సైతం జగదీష్ తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్ కు గంపగుత్తగా అమ్మేశారని ఆరోపణలున్నాయి.